వైసీపీ సీట్ల మార్పుతోటి నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కొందరు నేతలు పక్కచూపులు చూస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు టీడీపీతో టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ముందుగా చూద్దాం. ఇక సెకండ్ న్యూస్ చూస్తే కరోనా భూతం మళ్లీ జడలు విప్పుకుంటూ నిద్రలేచింది. తెలంగాణలో ఆల్రెడీ డేంజర్ బెల్స్ మోగనే మోగాయి. తాజాగా ఒకే ఫ్యామిలీలో 5గురిని అటాక్ చేసింది కరోనా. ఆ డీటెయిల్స్ చూద్దాం 585 లో. ఇక బెజవాడ బెంచ్ సర్కిల్లో కాకాని వెంకటరత్నం విగ్రహం ఏర్పాటుపై వివాదం రాజుకుంది. విగ్రహానికి నివాళులర్పించడానికి వచ్చిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎదుట రెండు వర్గాలు కూడా బాహాబాహికి దిగి రచ్చరచ్చ చేసేసాయి. ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇక నల్ల బంగారు సిరుల మాగాని సింగరేణి సంస్థలో 7వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఎల్లుండి జరగనున్న సింగరేణి ఎన్నికలు కాంగ్రెస్ కు తొలి పరీక్ష కానుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి 585 లో. ఫైనల్ స్టోరీ. వరుస సెలవులు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంటే పర్యాటక ప్రాంతాల్లో సందడి జోరందుకుంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ఇవాల్టి 585 లో. వైసీపీలో సీట్ల మార్పుతోటి నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో సీటు రాదని భావిస్తోన్న నేతలు టీడీపీతో టచ్లోకి వెళుతున్నట్టు సమాచారం. కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ మారుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ టికెట్ రాదని భావిస్తోన్న ఆయన టీడీపీ పెద్దలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ సుముఖంగా లేరని తెలుస్తోంది. జగంపేట టికెట్ తోట నరసింహంకు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో చంటిబాబు టీడీపీ గూటికి తిరిగి వెళతారనే ప్రచారం మొదలైంది. హైదరాబాద్లోనే ఉన్న చంటిబాబు చంద్రబాబు, లోకేష్ను కలిసే అవకాశం ఉందంటున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, చంటిబాబు పార్టీ మార్పుకు సంబంధించి అందుతోన్న ఊహాగానాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా చివరిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కీలకంగా వినిపిస్తున్నటువంటి పేరు జగ్గంపేట నియోజకవర్గం. జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటికే తోట నరసింహకు సంబంధించి మాజీ మంత్రి, గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి తోట నరసింహానికే ఈసారి ఖచ్చితంగా వైసీపీ సీటు కన్ఫర్మ్ అయినట్టుగా ఆ వర్గాలకు సంబంధించి చెప్తున్నాయి. అయితే ఈ అనౌన్స్ చేసిన తర్వాత జ్యోతుల చంటిబాబు ప్రెస్ మీట్ పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఒకవేళ తోట నరసింహ కనుక సీటు కేటాయిస్తే కనుక మా వర్గాన్ని కానీ నా వర్గీయులను కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టే పరంగా కనుక ఆ వ్యక్తి ఉంటే కనుక ఖచ్చితంగా మా వర్గం చెప్పినట్టే నేను మాట వింటానంటూ కూడా జ్యోతుల పంపు చంటిబాబు వ్యాఖ్యలు చేయడం. అంటే సీఎం నాకు మాట ఇచ్చారంటే పార్టీ కోసం కష్టపడు, నీకు ఖచ్చితంగా ఒక మంచి పదవి లభిస్తుందని చెప్పారు. కానీ మా వర్గాన్ని ఇబ్బంది పెడితే కుదరదని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక చంటిబాబు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నారు. టీడీపీ వర్గాలతో చర్చలు ఇప్పటికే సఫలమైనట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గోకవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. త్వరలోనే జగ్గంపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతున్నారు. ఇప్పటికే 4 బస్సులను సిద్ధం చేశాము. 4 బస్సుల్లో అధినేత చంద్రబాబు సాక్షిగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరేందుకు మొత్తం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంకేతాలు, మరోపక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇద్దరు కూడా అన్నదమ్ముల బిడ్డలు అవుతారు. ఇద్దరూ కలిస్తే కనుక కేడర్ మొత్తం ఒంటరైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీని అధికారానికి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చంటిబాబు నిన్న రాత్రి హైదరాబాద్ పయనమయ్యారు. లోకేష్తో కానీ చంద్రబాబుతో కానీ భేటీ అయ్యి తన నిర్ణయాన్ని జనవరి 6ని కానీ జనవరి 5 కానీ ప్రకటించి టీడీపీకి కండువా కప్పుకోబోతున్నారు. చంటిబాబుతో ఉన్నటువంటి ఎంపీపీలు కానివచ్చు, జడ్పీటీసీలు కానివచ్చు, ఎంపీటీసీలు కానివచ్చు పూర్తి కేడర్ మొత్తం కూడా టీడీపీలో చేరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తోట నరసింహ సంబంధించిన కేడర్ చాలా తక్కువగా ఉంది. చంటిబాబుకు సంబంధించిన కేడర్ ఎక్కువగా ఉంది. కాబట్టి చంటిబాబు కేడర్ ఇలాగ జ్యోతుల నెహ్రూ కేడర్కి సంబంధించి పెద్ద మొత్తంలో కలిస్తే కనుక ఖచ్చితంగా టీడీపీ సీటును దక్కించుకుంటే చంటిబాబుకు ఎంపీ సీటు కానీ చంటిబాబుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవిని కానీ టీడీపీ అధిష్టానం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే ఈ కేడర్ రెండు కూడా ఒకటైపోవడంతో తోట నరసింహానికి సంబంధించినటువంటి కేడర్ సింగిల్గా ఉంది. ఇప్పటికే తీవ్ర చర్చ కూడా జరుగుతుంది. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి చంటిబాబు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నారు. అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ పార్టీ కోసం కష్టపడ్డ నేను పార్టీ నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యేగా అవ్వేందుకు ఛాన్సులు ఉన్నాయి. కానీ నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారో అధిష్టానానికే గుర్తించాలి. అధిష్టానం గుర్తించకపోవడంతో అతను అలిగినట్టుగా తెలుస్తుంది. చంటిబాబుతో పాటు చంద్రబాబు వర్గం కూడా ఇప్పటికే చంటిబాబుకు చెప్పేసింది, మేము ఒకవేళ కనుక మీకు సీటు కేటాయించకపోతే కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా టీడీపీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే 2 సార్లు దఫా మీటింగ్ పెట్టుకున్నారు. ప్రస్తుతం చంటిబాబు హైదరాబాద్లో ఉండడంతో కేడర్ మొత్తం కూడా ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత జనవరి 6ని కానీ 5ని కానీ టీడీపీ తీర్థ పుచ్చుకుపోతున్నారని మాత్రం
వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఆసక్తికరంగా నెలకొన్నటువంటి జగ్గపేట నియోజకవర్గంలో చంటిబాబుని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆపుకుంటుందా లేదంటే టీడీపీకి వదిలేసుకుంటుందా అని తెలియాలి. మరి చంటిబాబుతో టీవీ9 మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అలిగినట్టుగానే మాట్లాడారు తప్ప పూర్తి విషయం చెప్పలేదు. మరి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఏ నిర్ణయం తీసుకుంటారనేది జగ్గంపేట నియోజకవర్గంలో ఆసక్తిగా నెలకొంది. సత్య. ఇక సెకండ్ న్యూస్ చూస్తే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు బంద్ అయిపోయాయి. చివరి నిమిషం వరకు సర్వశక్తుల నొడ్డి ప్రచారం చేశారు కార్మిక సంఘ నేతలు. ఇక ఎల్లుండి జరగనున్న ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 11 డివిజన్లుండగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కోసం 700 మంది సిబ్బందిని వినియోగిస్తుండగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి 13 మంది అధికారులను ఎన్నికల పర్యవేక్షణకు నియమించారు. 27న జరగనున్న పోలింగ్ లో 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నల్ల బంగారు సిరుల మాగాని సింగరేణి సంస్థలో 7వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాయి. అనుబంధ సంఘాల గెలుపు కోసం పొలిటికల్ నాయకులు సైతం సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఇక సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్స్ ని మేనిఫెస్టోలో పొందుపరుచుకుని కార్మికుల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేశాయి. కార్మికుల సొంతింటి కళ, అలవెన్సెస్ పై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్, మెరుగైన విద్య, వైద్యం, రక్షణ, తాగునీరు లాంటి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా మార్చుకుని ప్రచారం నిర్వహించాయి. అధికార పార్టీ కాంగ్రెస్ తమ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ గెలుపు కోసం మంత్రులను రంగంలోకి దింపింది. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను పూర్తి చేస్తామన్నారు ఆయన. అందులో సింగరేణి ఉద్యోగాలు కూడా ఉంటాయని తెలిపారు మంత్రి పొంగులేటి. ఎన్నికలప్పుడు చెప్పాం, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయని చెప్పాం. గడిచిన 10 సంవత్సరాలలో నామమాత్రంగా కొన్ని ఉద్యోగాలే గత ప్రభుత్వం వారి నచ్చిన వారికి ఇచ్చుకుంది. ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం. 100కి 100% 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. అంతేకాదు, ఏదైతే తమ్ముడు నా కార్మిక సోదరుల ఆందోళనకి గురవుతున్నారు ఈ బొగ్గొట్టులో ఉన్న కార్మికులు, మీరు భయపడాల్సిన అవసరం లే. ఈ జేకేసీ ఓసీ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో 100కి 100% దీనితో పాటుగా ఇంకొక ఓపెన్ మైన్ కూడా ఉంది. సింగరేణి విస్తరించిన 6 జిల్లాల్లో మంచిర్యాల, పెద్దపల్లి కీలకంగా మారనున్నాయి. సింగరేణిలో 39,748 మంది కార్మిక ఓటర్లు ఉండగా అందులో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మెజారిటీ ఎక్కువగా కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వినోద్, వివేక్లు విస్తృతంగా పర్యటిస్తూ ఐఎన్టీయూసీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక టీబీజీ కేసు మాత్రం కీలక నేతలు లేకుండానే ప్రచారం నిర్వహించింది. మరోవైపు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య పొత్తు కోసం జరిగినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో అతిపెద్ద యూనియన్ గా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ముఖ్యంగా ఏఐటీసీ, ఐఎన్టీయూసీ మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. టీబీజీ కేసు పరిస్థితి ఏంటి? అలాగే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎలక్షన్స్ కి సంబంధించి? అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన ఎన్నికల ప్రచారం కొనసాగింది. సింగరేణి గుర్తింపు సంఘంకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రచారానికి ఎండుకాడు పడింది. ఇంకొక 36 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 27న ఎన్నికలు జరగబోతున్నాయి. అందరూ ఊహించినట్టుగానే ఎన్నికల సరళి ఉండబోతుంది. ఏఐటీసీ, ఐఎన్టీసీ మధ్య ఓరావరి పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీబీజీ కేసు నామమాత్రంగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు 2 దఫాలుగా గెలిచి ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన టీబీజీ కేసు మాతృ సంస్థ బీఆర్ఎస్ ఓటమి తర్వాత కోలుకోలేని దెబ్బ తగిలినట్టుగా టీబీజీ కేసు నేతలంతా రాజీనామాలు చేయడం, కీలక నేతలంతా సైలెంట్ అవ్వడంతో ఇక ప్రచారాన్ని కూడా పక్కన పెట్టేసింది. కేవలం కింది స్థాయి నేతలు మాత్రమే, కింది స్థాయి సంఘానికి సంబంధించిన నేతలు మాత్రమే ప్రచారం చేశారు. టీబీజీ కేసు ఎలాంటి మేనిఫెస్టోని ప్రకటించకుండా, ట్రేడ్ యూనియన్కి సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్తుంది. ఎన్నికల్లో టీబీజీ కేసు
ఉనికిని చాటుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 11 డివిజన్లో ఒక్క డివిజన్ అన్న గెలుపొందాలన్న ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ ఈ ఎన్నికల సరళి చూస్తే ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్య ఓరావరి పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎన్టీసీ అధికార పార్టీ కాంగ్రెస్కు అనుబంధ సంఘంగా కొనసాగుతున్న ఐఎన్టీసీ సింగరేణి కార్మిక సంఘం సంబంధించి ఈ ఐఎన్టీసీని గెలిపించుకునేందుకు అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలు కీలకంగా మారబోతున్నాయి. ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్న 6 డివిజన్లలోనే ఏకంగా 26,000కు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ 26,000 ఓటర్లను దాదాపుగా 20,000 ఓటర్లను ఐఎన్టీసీ తమ వైపు తిప్పుకునేందుకు 6 గ్యారంటీలను ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల హామీలో ఏ విధంగానైతే మేనిఫెస్టోలో అసెంబ్లీలో 6 గ్యారంటీలను ఇచ్చిందో అదే విధమైన సింగరేణిలో కూడా 6 గ్యారంటీలను ఇచ్చింది. సింగరేణి ఇంటికలగా కార్మికుల ఇంటికలగా ఉన్న సింగరేణి 250 గజాల స్థలాన్ని దాంతోపాటుగా 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చేందుకు ఐఎన్టీసీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. దాంతోపాటుగా రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటిస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. దాంతోపాటుగా మహిళలకు పెద్దపేట వేసే విధంగా సర్ఫేస్కు సంబంధించి బొగ్గు అండర్గ్రౌండ్లకు దిగకుండా పైనే విధులు వినియోగించే విధంగా మహిళలకు పెద్దపీట విధంగా చెప్పింది. దాంతోపాటుగా ఫెర్క్ ఏదైతే కార్మికులకు ఉద్యోగులకు కట్ అవుతున్న ట్యాక్స్లో ఏకంగా ఉద్యోగులకు మాత్రమే తిరిగి చెల్లింపులు కొనసాగుతున్నాయి. కానీ కార్మికులకు చెల్లింపులు కొనసాగలేని పరిస్థితుల్లో ఆ ఫెర్కును మళ్ళీ మాఫీ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా ఓరావరి పోర్ అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచారం ముగిసింది. ఏఐటీసీ ఏకంగా 48 హామీలను ఇచ్చింది. మేనిఫెస్టోలో 48 హామీలతో ముందుకు వెళ్తుంది. పెద్ద సంఘంగా ఉంది ఏఐటీసీ. గతంలో కూడా ఎన్నికల్లో ఓరావరి ఎన్నికల్లో ఏకంగా 2 డివిజన్లు కైవసం చేసుకుంది. డివిజన్లలో కైవసం చేసుకున్న ప్రాతినిధ్య సంఘంగా ఉండేందుకు కొన్ని సంఘాలు ప్రాతినిధ్య పరిస్థితుల్లో ఉంటే ఏకంగా గుర్తింపు సంఘంగా కీలకంగా ఉండేందుకు ఐఎన్టీసీ ఏఐటీసీ ఓరావరి పోరు అయితే కొనసాగుతుంది. ఐఎన్టీసీ గెలిపే పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా పోతుంది. ఇటు పెద్దపల్లి ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి అటు ఖమ్మంకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ గెలిస్తేనే పార్లమెంటుకు సంబంధించి ఆ 2 సీట్లను కైవసం చేసుకునే అవకాశం కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టి ఈ కీలకమైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో గెలుపొంది గుర్తింపు సంఘంగా మారి 20 సంవత్సరాల తర్వాత 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఏకఛత్రాధిపత్యంగా ఐఎన్టీసీ తన సత్తాను చాటేందుకైతే ఎన్నికల్లో నిలబోతుంది. సింగరేణి నల్ల సూర్యులు ఎలాంటి తీర్పునిస్తారో చూడాల్సి ఉంది. 27న ఎన్నికలు జరగబోతున్నాయి. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక బెజవాడలో బెంచ్ సర్కిల్లో జయాంధ్ర ఉద్యమ నేత మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహం వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ సమక్షంలోని అరుపులు కేకలతో బెంచ్ సర్కిల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల నడుమ జేడీ లక్ష్మీనారాయణ కాకాని వెంకటరత్నానికి నివాళులర్పించి అక్కడి నుంచి వెళ్లారు. కాకాని వెంకటరత్నం విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన కాకాని తరుణ్, యలమంచిలి రవి అనుచరుల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. వారసులు కాని వారు వారసులుగా చెప్పుకుంటూ విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రవి అనుచరులు. కాకాని అసలైన వారసుడు తరుణ్ కాదంటూ నినాదాలు చేశారు. జేడీ లక్ష్మీనారాయణ సమక్షంలోని ఇరు వర్గాల మధ్య రచ్చ జరిగింది. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి జోక్యంతో వివాదం కాస్త సద్దుమణిగింది. మా కరెస్పాండెంట్ వసంత్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. వసంత్. దివంగత నేత మాజీ మంత్రి అలాగే జయాంధ్ర ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి కాకాని వెంకటరత్నం విగ్రహానికి సంబంధించి ఆవిష్కరణ ఇటీవల ఈ నెల 23వ తేదీన జరిగింది. ఆ విగ్రహానికి సంబంధించి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వచ్చారు. అయితే ఆ సందర్భంలోనే ఆయన ఎదుట ఇటు బాహాబాహికి దిగారు. ఇటు కాకాని వెంకటరత్నానికి సంబంధించిన వారసులు కావచ్చు, ఆయన అభిమానులు, మరోవైపు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఆహ్వానించినటువంటి కాకాని తరుణ్ తోటి ఇరువురు మధ్య బాహాబాహికి దిగి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే 2018లో ఆ విగ్రహాన్ని బెంచ్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. అయితే 2018 నుంచి కూడా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేయాలంటూ కూడా పదే కాకాని వారసులు కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కాకాని తరుణ్ నేనే
కాకాని వెంకటరత్నం వారసుడినంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నట్టు దేవినేని అవినాష్ సహకారంతో బెంచ్ సర్కిల్ సమీపంలో రోడ్డు సైడ్ అంటే ట్రెండ్ సెట్ మాల్కి ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహావిష్కరణకు సందర్భంగా కాకాని తానే ఇదంతా నడిపించినట్టు కూడా పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. ఆ విగ్రహానికి సంబంధించినటువంటి స్టోన్స్ పైన కూడా ఆయన పేరును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అసలు కాకాని తరుణ్ ఎవరు, కాకాని తరుణ్కి ఇటు కాకాని వెంకటరత్నానికి ఏం సంబంధం ఉందంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాకాని వెంకటరత్నానికి సంబంధించిన మనవళ్ళు కావచ్చు, ఆయన అభిమానులు, ఆయనతో పాటు గతంలో అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేసినటువంటి వారసులు, వారి కుటుంబాలకు సంబంధించిన పిల్లలంతా కూడా ఈరోజు బాహాబాహికి దిగారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఈరోజు నివాళులు అర్పించేందుకు వచ్చినటువంటి క్రమంలో ఆయన ఎదుటే వాగ్వాదాన్ని తేయడంతో తీవ్రస్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక దశలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు యత్నించడంతో మాజీ ఎమ్మెల్యేగా కాకాని వెంకటరత్నం అభిమానిగా ఉన్నటువంటి యలమంచిలి రవి వారి మొత్తాన్ని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసి వారి నుంచి అక్కడి నుంచి దూరంగా పంపే ప్రయత్నం అయితే చేశారు. అయితే బెంచ్ సర్కిల్లో 4 రోడ్లకు సంబంధించిన కూడల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని 2018లో తొలగిస్తే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నటువంటి సందర్భంలో ఇటు కాకాని వారసులు కానీ అలాగే కాకాని విగ్రహ సాధన సమితికి కానీ ఎటువంటి సమాచారం లేకుండా కేవలం రాజకీయాల కోసం ఈ విగ్రహాన్ని రోడ్డు పక్కన ఎట్లా ఏర్పాటు చేస్తారంటూ కూడా ఇటు కాకాని అనుచరులు కావచ్చు, కాకాని అభిమానులు కావచ్చు, ఆయనకి సంబంధించిన వారసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ వారసుడుగా ఉన్నటువంటి తమకు ఏమాత్రం కూడా సమాధానం లేకుండా, తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా, తమకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా చేయకుండా ఏ రకంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఇటు యలమంచిలి రవి ఇద్దరు జోక్యం చేసుకోవడంతో కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సందర్భంలో వాగ్వాదాన్ని పూర్తిగా సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తంగా చూస్తే కాకాని విగ్రహం సాక్షిగా బెదవాడ బెంచ్ సర్కిల్లో పెద్ద ఎత్తున రచ్చ జరిగిందని మనం భావించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని అయితే రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని అక్కడిని తొలగించి బెంచ్ సర్కిల్లో ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామంటే ఇటు కాకాని వారసులు అయితే తేల్చి చెప్తారు. కాకాని తరుణ్కు ఏమాత్రం కూడా ఈ విగ్రహావిష్కరణలో కానీ ఈ విగ్రహ ఏర్పాట్లో కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదంటూ కూడా ఇటు కాకాని వారసులు అయితే తేల్చి చెప్తా ఉన్నారు. రైట్, ఇక తెలంగాణలో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకి చలి తీవ్రత పెరిగినట్లుగానే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ పెరుగుతోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు కరోనా బారిన పడ్డారు. గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఆ కుటుంబంలోని వృద్ధురాలికి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ కుటుంబంలోని మిగతా 4 కూడా టెస్టులు చేయించుకున్నారు. ఆ 4కి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో 5గురిని ఇంట్లోనే ఐసోలేట్ చేశారు. కరోనా బారిన పడ్డ 5గురి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఇక మేడారం జాతరకు ఇంకా 2 నెలల సమయం ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమోనన్న భయంతో తండోపతండాలుగా తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ దేవతలకు పసుపు కుంకుమ ఎత్తబెల్లం మొక్కులు చెల్లించుకున్నారు. జాతర టైంలో రద్దీతో పాటు కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమోనని భావిస్తున్న భక్తులు 2 నెలల ముందుగానే అమ్మల దర్శనానికి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 50 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లోనే ఉండడంతో జనం హడలిపోతున్నారు. ఒకవైపు పండుగలు, మరోవైపు న్యూ ఇయర్ వేడుకల వేళ ఈ విధంగా కేసులు పెరుగుతుండటంతో జనం పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పెద్దేశ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. వాటి తీవ్రత గురించి ఒకసారి మాట్లాడు. కొంతమంది అయితే అంత తీవ్రత అయితే ఉండట్లేదు, బాగానే తిరగచ్చన్న ఒక ఊహలో కూడా ఉంటున్నారు. సో డాక్టర్లు ఏమని హెచ్చరిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వేరియంట్తో అంత తీవ్రత ఏమీ లేదని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. కానీ ఒక భయాందోళన ప్రజల లోపల కనిపిస్తుంది. ఇంకోవైపు ఈ విధంగా టెస్టులు చేసినట్లయితే సంఖ్య అంటే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఒకే కుటుంబంలో ఏకకాలంలో 5గురికి పాజిటివ్ రావడం ఏకంగా జిల్లా అంతా కూడా ఒక్కసారిగా వణికిపోయేలా చేసింది. వారితో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. మొదట 60 సంవత్సరాల వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆమెను ప్రస్తుతం వరంగల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఎంజీఎంలోని కోవిడ్ ప్రత్యేక వార్డుకు తరలించి కోవిడ్ వార్డులో చికిత్స చేయిస్తున్నారు. ఆ తర్వాత ఆమెతో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పరీక్షలు చేయించారు. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే వారందరికీ అందులో 4గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో వారంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలో వారందరినీ కూడా హోమ్ ఐసోలేట్ చేసి వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. కానీ ఈ భయం అంతా కూడా ఇప్పుడు ప్రజల లోపల చాలా ఆందోళన కనిపిస్తుంది. ఇంకోవైపు ఆసుపత్రులు, ఎంజీఎం కావచ్చు, ఇతర ఏ ఆసుపత్రులకు వెళ్ళాలన్నా మాస్క్ మళ్ళీ మస్ట్ అయింది. సో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించిన తర్వాతే ఎంజీఎంలో కావచ్చు ఇతర ఆసుపత్రులకు రావాలని చెప్పి ఆంక్షలు విధిస్తున్నారు. సో సేమ్ టైంలో ఇటు మేడారం జాతర నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం మహాజాతర రాబోతుంది. ఈ నేపథ్యంలో జాతర పైన కూడా జాతర వరకు ఒకవేళ మళ్ళీ ఈ కోవిడ్ కేసులు పెరిగినట్లయితే
జాతర సమయంలో కొంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు కాబట్టి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకునే అది తప్పిపోతుందేమో ఒక ఉద్దేశంతో కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్న ఈరోజు చూసినట్లయితే దాదాపు 2 లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క సారక్క దేవతలు దర్శించుకున్నారు. వారంతా కూడా సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైనటువంటి బెల్లం నైవేద్యంగా సమర్పించారు. సేమ్ టైంలో మేడారంలో జాతరకు ఏర్పాటు చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా చెప్తుంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోవిడ్ ఒకవేళ కేసులు పెరిగినా కూడా తగిన చర్యలు ఉన్నాయి, కావాల్సినటువంటి ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, మెడిసిన్ అందుబాటులో ఉంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ ప్రజల లోపల మాత్రం ఒక ఆందోళన కనిపిస్తుంది. ఈరోజు మేడారం సమ్మక్క సారక్క దేవతల దర్శనానికి వచ్చి జాతర ఏర్పాట్లను పరిశీలించినటువంటి సీతక్క కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈసారి జాతరకు 1,50,00,000 మంది భక్తులు ఖచ్చితంగా వచ్చి తీరుతారు. దానికి తగిన ఏర్పాట్లు చేశాం. ఆ వైద్య సిబ్బంది కూడా కావాల్సినంత మంది వైద్య సిబ్బంది ఉన్నారు, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి భరోసా కల్పించారు. కానీ భక్తుల లోపల మాత్రం ఒక ఆందోళన కనిపిస్తుంది. ముందస్తుగా వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారు. ఒకవైపు పబ్లిక్ కూడా చాలామంది అంటే ఈ చలి తీవ్రత కూడా పెరిగింది. చలి తీవ్రత కూడా పెరిగిన నేపథ్యంలో గొంతు ఇన్ఫెక్షన్ జలుబు వస్తున్న నేపథ్యంలో కూడా డాక్టర్లు చెప్తున్నారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మాస్కులు ధరించాలని చెప్పి సూచిస్తున్నారు. ఫైనల్ స్టోరీ చూద్దాం. వరుస సెలవులు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడిపోతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో మారుమోగుతోంది పుణ్యక్షేత్రం. భక్తులందరికీ స్వామి అమ్మవార్ల సర్వదర్శనం ఏర్పాటు చేశారు. చాలా మంది భక్తులు సొంత కార్లు వాహనాల్లో రావడంతో శ్రీశైలం హైదరాబాద్ శ్రీశైలం డోర్నాల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇటు తిరుమలకు భక్తులు పోటెత్తారు. కొండపై ఎటు చూసిన భక్తులే కనిపిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో దర్శనానికి 16 గంటలు పడుతుంటే యాదాద్రి వేములవాడలో 4 గంటల టైం పడుతోంది. మరొక పర్యాటక ప్రాంతాల్లో కూడా సందడి కనిపిస్తోంది. అరకు అందాలు పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఆంధ్ర ఊటీగా పిలిచే అరకు సోయగాల్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంచు దుప్పట్లో ప్రకృతి అందాల్ని మరింతగా చూసి ఆనందిస్తున్నారు. ఏజెన్సీలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో పర్యాటకులే కనిపిస్తున్నారు. బొర్రా గుహల నుంచి లంబసింగి వరకు జనసందడి ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా ఉంది. దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతాలకు వాహనాలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. శీతాకాలం కావడంతో ప్రకృతి దృశ్యాలు మరింత కనువిందు చేస్తున్నాయి. వంజంగి కొండపై పాల సముద్రాన్ని తలపించే మేఘాలు, సూర్యోదయాన్ని చూసి పులకించిపోతున్నారు పర్యాటకులు. అరకైతే అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో పర్యాటకులు క్యాంప్ ఫైర్, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఆనందంగా గడుపుతున్నారు. అరకు అందాల్ని అనుభవించాలే తప్ప మాటల్లో చెప్పలేమంటున్నారు పర్యాటకులు. ఇక మా కరెస్పాండెంట్ ఖాజా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ఖాజా, వరుసగా హాలిడేస్ వచ్చాయి, ఎలా ఉంది సందడి అక్కడ? ఖచ్చితంగా వరుస సెలవులు కావడంతో అటువైపు ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు పోటెత్తడంతో మరోవైపు పర్యాటక ప్రాంతాలకు కూడా సందర్శకులు తాకిడి పెరిగింది. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, అలాగే ఆ తిరుమల, కనకదుర్గమ్మ, అలాగే ఇంతపాటు అన్నవరం, అలాగే పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉత్తరాంధ్రలోని సింహాచలం పుణ్యక్షేత్రం కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఏడాది ఈ మాసంలో వీకెండ్ తో పాటు ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు కూడా చూడడంతో భారీగా భక్తులు తరలి వచ్చి ఆయా ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం దేవస్థానంలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగిపోయింది. వాహనాల సంఖ్య కూడా క్రమంగా పెరిగిన నేపథ్యంలోనే కొండపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక పర్యాటక ప్రాంతాల విషయానికి వస్తే ఆంధ్ర ఊటీగా పేరుగొంచిన అరకు లోయలో పర్యాటకులతో పిలిచిపోతుంది. ప్రధానంగా అక్కడి ఈ శీతాకాలంలో ఆ సీజన్ అంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు సీజన్ 4 నెలల కాలం ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ డిసెంబర్, జనవరి మాసాల్లోనే ఆ మంచు సోయగాలు, దీంతో పాటు కూల్ క్లైమేట్ మరింత సుందరంగా అక్కడ ప్రకృతి అంతా కూడా పులకిస్తూ ఉంటాయి. దీన్ని చూసేందుకు భారీగా తరలి వస్తుంటారు జనం. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ వీకెండ్ నుంచి అంటే శనివారం, ఆదివారంతో పాటు క్రిస్మస్ సెలవులు కూడా చూడడంతో భారీగా జనం తరలి వస్తున్నారు, క్యాంప్ ఫైర్లు చేసుకుంటారు. దీంతో భారీగా వస్తున్న పర్యాటకులతో హోటల్లో గదులన్నీ పూర్తిగా హౌస్ఫుల్ అయ్యి దాదాపుగా 250 వరకు ప్రైవేట్ లాడ్జ్లు, అలాగే పర్యాటక శాఖ చెందిన 4 గెస్ట్ హౌస్లు కూడా టికెట్లాడుతున్నాయి. దీంతో పాటు ఎవరికి కూడా రూములు దొరకని పరిస్థితి. దీంతో రాత్రి వచ్చిన వాహనాల్లోనే శిక్ష వేసుకుని అక్కడ కాలక్షేపం చేస్తూ క్యాంప్ ఫైర్లు వేసుకుంటూ పర్యాటకులు సందర్శించే పరిస్థితి.